ప్రశాంత్ జూబ్లీహిల్స్ బైపోల్స్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆరోపణలపై ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. ఆ బ్రేకింగ్ చూస్తున్న మనం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఢోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ పై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. ఉదయం నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, ఏం జరిగింది అసలు? జూబ్లీస్ బై ఎలక్షన్ సందర్భంగా ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఒకవైపు అమల్లో ఉండగానే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు ఆ నియోజకవర్గం పరిధిలో సంచరించడానికి వీల్లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తులందరినీ కూడా ఆ నియోజకవర్గం దాటిపోవాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో స్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి ఈ రోజు ఒకవైపు పోలింగ్ జరుగుతున్నా కానీ వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏకంగా ఒక పోల్ ఏజెంట్ కూర్చున్నటువంటి బయట పోల్ కు సంబంధించినటువంటి పోల్ చిట్టులు పంచుతూ కనిపించారు. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయం కోసం ప్రచారం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరందరిపైన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వీళ్ళు వైలేట్ చేశారన్న కోణంలో వీరందరిపైన కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ఇరు వర్గాలు కూడా ఒకవైపు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన బాడి కౌశిక్ రెడ్డి పైన, సుధీర్ రెడ్డి పైన కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒకరిపై ఒకరు ఆ ఫిర్యాదు చేసుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేస్తూ ప్రచారం చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కడికైనా వాళ్ళు నిలదీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరూ కూడా అవేం పట్టించకుండా ప్రచారంలో ముందుకు పోతున్నారు. దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారికి దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వీరందరిపైన కేసులు అయితే నమోదు చేశారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.